కరెక్ట్ అండి వాళ్ళు ఇద్దరిని రమ్మని ఎవరికి పాల్గొన్నటువంటి పిల్లలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ముందు ముందు చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. దీన్ని కండక్ట్ చేసినటువంటి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎగిరా ఇప్పుడు డ్రైవింగ్ ఎగిరా మీరు అబ్బాయిలు టైమింగ్ గురించి వాటి గురించి మర్చిపోండి. వెయ్యండి టైం ఏమిటి వెయ్యడానికి సర్టిఫికెట్ వెయ్యండి అంతే. మద్యపాన నిషేధం, గ్రామ పారిశుధ్యం, సంపూర్ణ అక్షరాస్యత, వైద్య సేవలు అందరితో ఆగలేదు. పిల్లలు తమ ఆలోచనని ఎక్కడికి తీసుకెళ్లారంటే ఎయిడ్స్ నిర్మూలించాలి, సాంఘిక దురాచారాలు, వరకట్న దురాచారం, బాల్య వివాహాలు, కుల మత వర్గ విభేదాల నిర్మూలన, అలాగే చిన్నపిల్లలకి సేవ చేయాలి అని రాస్తుంటే మొదలు తల్లి ప్రేమ నుంచి మొదలుపెట్టి శ్రావణకుమార్ని కథ, సత్యహరిశ్చంద్రుని కథ, గాంధీ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్, అందులో ఒక స్కూల్ సెంట్ జాన్ స్కూల్ అనుకుంటాను, మంగళపాలెం సెంట్ జాన్ స్కూల్ పిల్లలు మరి మాస్టర్లు ఎలా తరబించారో తెలియదు కానీ గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి వాక్యాలన్నింటినీ వాళ్ళు సొంతంగా ఒక చక్కని మూడు ఆశ్రమించుకోవాలనుకున్నాను. ఒక అమ్మాయి భారతీయ అమ్మాయి రాష్ట్ర వ్యాసం ఈ పాయింట్ అన్నీ అమ్మాయి టచ్ చేసి సమాజానికి విద్యార్థులు ఇవ్వాల్సింది రోడ్లను చెత్త తీయడం కాదు, మేధాశక్తిని ఉపయోగించి మనం అడిగి ఉండే కలవుగా మన మాట మన్నించి మన అందరి పండగకి ఒక నూతన ఉత్సాహాన్ని నవ్య అమోఘమైన గోల్డ్ స్టార్ వెల్కమ్ సార్. ఈరోజు అధ్యాపక వృత్తి అనేది ఒక వ్యాపారం అయిపోయింది. ఇవాళ టీచర్లకి జీతం ₹1,00,000 మీరు నమ్ముతారా? అంటే ₹1000 ఇస్తే వాళ్ళ రోజు చెప్తాను, రోజుకి అరగంటలు చెప్తున్నాను. ఇవాళ పేరెంట్స్ మేషారు మీరు చెప్ప మా నారాయణమూర్తి మేషారు వారు వ్యక్తిగత హోదాన్ని పక్కన పెట్టి మన అందరి శ్రేయస్సు అభివృద్ధి ముఖ్యమని కాంక్షించి చిన్నారులతో నేను సై అని ఎంతో ఉత్సుకతతో చూద్దామని వచ్చి మనందరి కార్యక్రమానికి దిగ్విజయం చేయవలసిందిగా ప్రత్యేక ఆహ్వానితులుగా కోరుకున్నాం శ్రీ రఘునాథ్ గారు. అలాగే గణితంలో బిడ్డ పిల్లలే ప్రాణం ఎంతో ఉప్పొంగే ఈ ఊరు శ్రీరాంపురంలో ఉన్నారు. వారిలో ముఖ్యంగా శ్రీ రాజు గారు వారి కార్యక్రమానికి ఎందరో పెద్దలు చేయించారు. ముఖ్యంగా మా బోన్ సన్నిబాబు గారు వారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా ఊరు పెద్దలు మా ఊరి అధ్యక్షులు శ్రీ అని కూర్చుని 3 కార్యక్రమాలు అలాగే రెగ్యులర్గా రేపటి నుంచి టీచింగ్ కార్యక్రమం కూడా పిల్లలకి మనం తయారు చేయడం, పాఠాలు చెప్పడం, పరిస్థితులు తయారు చేయడం కూడా ట్రస్ట్ పేరు మీద తయారు చేయడానికి అధ్యక్షులు వారు మీ అందరూ కూడా సహకరించి
గారికి, గోల్డ్ స్టార్ రఘునాథ్ గారికి, మా మాస్టర్ గారు నమ్మకూడ తెలుగు మాస్టర్ నారాయణమూర్తి గారికి, మాస్టర్ గారికి, ఆహుతులందరికీ, మిత్రులకు, విద్యార్థులకు అందరికీ నా శుభాభినందనం. వక్తృత్వ పోటీలు అయితేనేమి, మరి వ్యాసరచన పోటీలు అయితేనేమి, అలాగే పెయింటింగ్, ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ముఖ్యం. 30 మంది వస్తే ఎవరో ముగ్గురితో ప్రైజ్ రావచ్చు, కానీ ఈరోజు ఓటమి రేపటి గెలుపు. పంచవర్ష ప్రణాళిక అయిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ థింగ్ ఎడ్యుకేషన్. ఎన్నో సమస్యలకి అక్షరాస్యత అన్నది పరిష్కారం చూపిస్తుంది. ఈ ఎడ్యుకేషన్లో అన్ని అసమానతలు ఫ్రీ ట్యూషన్స్ చెప్పడంతో పాటు ఈ నైతిక విలువలు కూడా బోధిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ సిలబస్లో సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ ఇస్తున్నారు, కానీ ఈ మోరల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇంపార్ట్ చేస్తూ ఈ కల్చరల్, ఈ సాంస్కృతిక, ఈ వాల్యూస్ అన్నీ కూడా బోధించడం జరుగుతుంది. తద్వారా ఈ బాలల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ సంస్థ యొక్క కార్యక్రమాల్లో ఈ 2001 నుంచి ప్రారంభమైనప్పటికీ ఇక్కడ కార్యక్రమాల సంస్థ తరఫున 2004లో ఇది ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యనిర్వహణానికి శ్రీ సుబ్బారావు గారు మేనేజింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులుగా, తర్వాత వి శేషావతారం వ్యవస్థాపకులుగా, తర్వాత కమిటీ ప్రారంభమైనది. దీనికి ప్రారంభమైన దగ్గర నుంచి మొట్టమొదటిగా మేము విద్యపైన దృష్టి పెట్టి ఇక్కడ సాయంత్రం కూడా శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయుల చేత వాళ్ళకి ఉత్తమంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉత్తమ పౌరులుగా మా చైర్మన్ గారు చెప్పిన తయారు చేయాలనేటువంటి సదుద్దేశంతో ఏర్పడినటువంటి సంస్థ ఇది. ఈ సంస్థ ఇద్దరు ఉపాధ్యాయులతో ప్రారంభమై అలాగే పిల్లలతో దినదిన ప్రవర్తనంగా వృద్ధి చెందుతూనే ఉంది. ఆమె నుండి ఇవాళ వరకు మొదటిలో ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాతల యొక్క విరాళాలతో, దాతల యొక్క సహాయ సహకారాలతో, వాళ్ళ స్ఫూర్తితో సంస్థ ముందుకు సాగుతుంది. దీనికి ప్రప్రథమంగా చెప్పాలనుకుంటే మేము మొదలెట్టిన దగ్గర నుండి కొంత మా కార్యక్రమాలకి స్ఫూర్తిగా తీసుకొని వారు మాకు చేయూతను అందించాలనేటువంటి సదుద్దేశంతో వారి గ్రామ వాస్తవ్యులైనప్పటికీ కూడా
శ్రీ స్ఫూర్తితో లేఖ నరసింహ సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం ఒక 2,30,000 రూపాయలు మాకు గత ఆగస్టులో విరాళంగా ఇచ్చారు. దాని ద్వారా ఇంకా విద్యార్థులు ఉండేటువంటి సృజనాత్మక శక్తిని వాళ్ళలో ఉండేటువంటి దాన్ని పెంపొందించడానికి కూడా నగదు రూపాయల అవార్డు ఇవ్వమని వారి జ్ఞాపకార్థం చెప్పారు. సంపాదించిన విద్యార్థికి అలాగే పాఠశాల శ్రీరామ పాఠశాల గెలివిడి వారి దాంట్లో ఉత్తమంగా 10వ తరగతిలో స్థాపించినటువంటి విద్యార్థికి ఉత్తమ నగదు బహుమతులు ఇవ్వడానికి ఈ సంస్థ నిర్ణయించింది. ఈ సంస్థల నుంచి అయితే 2-3 సంవత్సరాల నుండి ఈ సంస్థ ఈ మండల స్థాయిలో ఎవరైతే 10వ తరగతి అత్యధిక మార్కులను సంపాదిస్తారో వారికి ₹4 బహుమతి ప్రదానం కూడా అప్పుడు 3 సంవత్సరాలు చిన్నవారైనప్పటికీ కూడా మా యొక్క కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారు ఈ ఇందులో కూడా తను కూడా సహాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో శ్రీ సత్యనారాయణ గారు మా సంస్థకి కార్యక్రమాన్ని అభివృద్ధి రూపాయల చాలా ఈ వీడియోలో ఉన్నటువంటి వారికి కూడా సహాయాన్ని అందించారు. అలాగే మన పక్కనే మన గ్రామంలో ఉండేటువంటి బోరు మనలో ఒక మనిషిగా మనలో ఒక విధంగా ఉండేటువంటి వ్యక్తి వారి కుమారులు సన్యాసరావు గారు చాలా దూరంగా ఉద్యోగ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మేము చెప్పగానే తడుగా మా మీద ఉండేటువంటి అత్యద్భుతమైన మనిషి కావాల్సిన నమ్మకం, మా నమ్మకాన్ని ఈ సంస్థకి ఏమిచ్చినా కూడా వృధా కాదని చెప్పి ఇప్పుడే వారి బంధువుల చేత ఒక ₹7,000 మా సంస్థకి విరాళంగా కూడా పంపించి ఉన్నారు. వారికి ఈ సంస్థ తరఫున మా కార్యక్రమాల తరఫున కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారు ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ప్రతి పైసా కూడా ఇక్కడ అకౌంట్ గా ఉంటుంది. ఏది కూడా వృధా కానియో ఎక్కడ కూడా ఎవరు ఇచ్చినా కూడా ఈ సంస్థలో ₹1 కూడా ప్రతిదీ కూడా ఖర్చు అయ్యి ప్రతిదీ కూడా అక్కడ మేము నిష్కల్మషంగా నిజాయితీలోనే పనిచేస్తామని చెప్తున్నాం. వారి ఎటువంటి సందేహాలకి దేనికి తావులేదు. ఇందులో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా నిస్వార్థంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంస్థ కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేసాం. గ్రామాల్లో చుట్టుపక్కల పిల్లలకు కూడా బట్టలు, కంచాలు, పుస్తకాలు రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో పంచుకుంటున్నాం. ఇదే ఈ కార్యక్రమంతో నిన్న మా కొట్యాల నేను ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వేసింది. ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా మా సంస్థకి దగ్గరగా గవర్నమెంట్ పాఠశాల పనిచేస్తున్న వాళ్ళు దగ్గర అయ్యారు. వాళ్ళు కూడా మా సంస్థకి సహాయ సహకారాలు అందించడానికి మేము ముందున్నాం. మీరు నడవడాన్ని మాకు చాలా ధైర్యాన్ని చాలా మాకు మంచి స్ఫూర్తిని కూడా ఇచ్చారు. మేము కూడా పాల్గొన్న వారికి కూడా మొత్తం ఈ మండలంలో ఉండేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి పాఠశాలలో మేము వచ్చి ప్రతి నెల కూడా ఒక కార్యక్రమాన్ని తప్పకుండా ఇప్పుడే మా చైర్మన్ గారికి చెప్పాం, ఆయన కూడా ఒప్పుకున్నారు. మా నైతిక విలువల గురించి ఒక పిల్లలలో ఉండేటువంటి ఆత్మహత్యలు కానీ ఇది కానీ ఉండేటువంటి ఇప్పుడు చూస్తున్న అటువంటి వాటిని పోగొట్టడానికి ఈ సంస్థ తరఫున ప్రతి నెల కూడా 1-2 పాఠశాలల్లో మేము ఒక నైతిక విలువల మీద ఒక క్లాస్ చెప్పడానికి ఎవరో ఒక ఎక్స్పర్ట్ పాఠశాలలో వాళ్ళకి చెప్పించడానికి పిల్లలకి చేయడానికి కార్యక్రమాన్ని రూపొందించాం. అది ఈ నెల నుంచే కొట్యాడ పాఠశాలతో ప్రారంభం అవుతుంది. దీనికి కూడా అలాగే మాకు ఈ కార్యక్రమానికి ధనాలు అలాగే వారి యొక్క విలువైన కాలానికి కూడా వెచ్చించి ఇక్కడ కూర్చున్నటువంటి శ్రీ సత్యనారాయణ గారిని వేదికగా కోరుతున్నాను.